ఓం గం గణపతియే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ శుద్ధ సప్తమి శరన్నవరాత్రుల్లో 7వ రోజు. ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి మీద దేవి సరస్వతిగా దర్శనం ఇస్తుంది. సరస్వతీదేవి జ్ఞానాన్ని అందించే తల్లి. పురాణాలలో సరస్వతిని బ్రహ్మ చైతన్యమూర్తిగా, తెల్లని ఈ తల్లి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు వంటి మహామహనులకు ఈ తల్లి అనుగ్రహంతో గొప్ప సాధకులుగా ఎన్నటికీ వన్నె తిరగని సాహిత్య ప్రపంచానికి అందించారు. విద్యార్థులు ఈ నవరాత్రి వేళలో తల్లిని కొలుచుకోవడం వల్ల విజయాలు సాధిస్తారని నమ్మకం. లలిత కళలకు పట్టపు రాణి సరస్వతీదేవి. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంసవాహనంపై కొలువు ఉంటుంది. ఈ ధవళ వస్త్రం మానసిక పరివక్తంతో పాటు సకల విద్యకు నిదర్శనం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం వీటికి అధిష్టాత్రి మహాసరస్వతి దేవి. సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధన శక్తి, సందేహం నివారణ శక్తి సరస్వతి రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులు సమన్వయం చేయించే సమన్వయ శక్తి ఈ భారతీదేవి. వీణా పుస్తకధారిణి. మల్లెల మంచుల వెన్నెలల శుద్ధత్వానికి ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహాసరస్వతి. తపస్వులు తపశ్శక్తి సిద్ధి స్వరూపిణి. వాగ్దేవి, వాణిదేవి, శారదాదేవి, బ్రహ్మి. ఈ తల్లి దయ వల్లే మాటలు, మేధస్సు సమకూరుతాయి. కనుక సరస్వతి కటాక్షం మనం యాచించాలి. చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం. త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కీని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతి దేవి రూపంలో అమ్మవారు శంభులను రాక్షసులను వధించింది. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. అమ్మ చేతిలోని వీణ సంగీత విద్యలకు, పుస్తకం లౌకిక విద్యలకు, అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆకాశంలో అభిజిత్ నక్షత్రం పక్కన వీణా మండలం అని ఒకటి ఉంటుంది. వీణా మండలాన్ని లైరా అనే పేరుతో పిలుస్తారు. శబ్ద తరంగాలు మూల స్వరూపమంతా ఆ మండలముగా ఖగోళ శాస్త్రవేత్తలు భావన. వీణా మండలం దగ్గరే హంస మండలం కూడా ఉంటుంది. హంసవాహిని అయిన సరస్వతి ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగానే దర్శించారు. అటు ఖగోళపరంగా, ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి. అజ్ఞానం మనిషికి జాడిన్యస్తాన్ని, జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది. మీద పడిన వస్తువు పరిజ్ఞానం నుండి
తనేమిటో తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఈ అమ్మ కృపతోనే సాధ్యమవుతుంది. అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే. ఈ నవరాత్రుల్లో నమస్కరించాల్సిందే. శ్రీ సరస్వతీ దేవి దర్శనం అఖిల విద్యాభిదాయం ప్రదాయకం. తెల్లని పూలతో పూజిస్తారు. సరస్వతి స్తోత్ర పారాయణం చేయడం శ్రేష్టం. పిల్లలకు పుస్తక దానం చేయడం ఈరోజు చేసే ఉత్తమ దానం. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. శ్లోకం: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాటు సరస్వతి. ఈ శ్లోకం అందరూ చదువుకోవాలి. అలాగే రేపు అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. అమ్మవారి ధరించవలసిన రంగు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అటుకులు, బెల్లం, శనగలు, దద్దోజనం, కొబ్బరి. ఓం శ్రీ మాత్రే నమః.